నమస్కారం. టీఎఫ్సీ ఛానల్ కు స్వాగతం. ఇప్పుడు సోషల్ మీడియా అమరావతి న్యూస్ తో షేక్ అయిపోతుంది. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ పంపింది. నిజానికి ఎప్పటినుంచో చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ ని అమరావతి కోసం డబ్బులు అడుగుతూనే ఉన్నారు. ఈ దసరా పండుగ వెళ్ళగానే అంటే నవంబర్ 17 నాటికి ఈ ప్రక్రియ కొలిక్కి రానుంది. ఆ వెంటనే అడ్వాన్స్ గా 3,750 కోట్లు తీసుకోవచ్చు. నవంబర్లో ఆ నిధులు వస్తే డిసెంబర్ నుంచి పనులు మొదలు పెట్టాలని సిఆర్డీఏ భావిస్తోంది. టెండర్లు పిలిచేందుకు అంతా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రొఫెషనల్స్ అమరావతికి షిఫ్ట్ అవుతున్నారు. ఢిల్లీ నుంచి కూడా డిపార్ట్మెంట్స్ హెడ్ అమరావతి, గుంటూరు దగ్గర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ముఖ్యంగా నంబూర్ దశావతారం టెంపుల్ దగ్గర వీళ్ళకి ప్రభుత్వం వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణాలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండటంతో మరో నెలన్నరలోనే ఆ ప్రక్రియ కొలికి రాబోతోంది. రాజధాని అమరావతికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ అందింది. 49,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఈ రుణం ఇస్తున్నాయి. మొత్తం 15,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సిఆర్డీఏకి అందనున్నాయి. రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి, భూ సమీకరణాలతో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన, లేఅవుట్ల అభివృద్ధి, పరిపాలన నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు 49,000 కోట్లు ఖర్చవుతుందని సిఆర్డీఏ తాజాగా అంచనా వేసింది. 15,000 కోట్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండటంతో దానికి అనుగుణంగా సిఆర్డీఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నవంబర్లో నిధులు, డిసెంబర్ నుంచి పనులు మొదలు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణ మంజూరుకు సంప్రదింపులు అన్ని వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు బృందం 3-4 దఫాలు రాజధానిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రపంచ బ్యాంకు, సిఆర్డీఏ అధికారులతో కీలక సమావేశం గురువారం జరగనుంది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రపంచ బ్యాంకు, సిఆర్డీఏ అధికారులతో కీలక సమావేశం గురువారం జరగనుంది. నవంబర్ 8న తుది సమావేశం ఉంటుంది. అదే నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగుస్తుంది. అది పూర్తయితే 15,000 కోట్లు మంజూరైనట్టే. ఆ వెంటనే మొత్తం రుణంలో 25% అంటే 3,750 కోట్లు అడ్వాన్స్ గా తీసుకోవచ్చు. నవంబర్లో ఆ నిధులు వస్తే డిసెంబర్ నుంచి పనులు మొదలు పెట్టాలని సిఆర్డీఏ భావిస్తోంది. టెండర్లు పిలిచేందుకు అంతా సిద్ధం చేస్తోంది.